తెలంగాణలో గణేష్ నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ ఆకస్మిక మృతి. అవును, గణేష్ నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోవడం అయితే జరిగిందనమాట. సో మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడే దీనికి సంబంధించి ఇది మనకి నారాయణపేట జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. నారాయణపేట పురపాలికలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న శేఖర్ గుండెపోటుతో మృతి చెందాడు. నిమజ్జన ఉత్సవాల్లో డ్యాన్స్ చేస్తూ పడిపోయాడు. విషయాన్ని గమనించిన స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు సిపిఆర్ చేసి స్థానికుల సాయంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శేఖర్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి భార్య, 3 పిల్లలు కూడా ఉండడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జనం ఏదైతే జరుగుతుందో ఈ గణేష్ నిమజ్జనంలో ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరంగా ఉందన్నమాట. ఇప్పటికే తెలంగాణలో మనకి దాదాపు 6 అయితే చనిపోవడం జరిగింది కేవలం గణేష్ నిమజ్జనం కారణంగాన. సో ఇంకెంతమంది చనిపోతారు ఏంటని చెప్పేసి ప్రజలు అయితే అనుకుంటూ ఉన్నారు. సో ఇది మనకు తాజా సమాచారం ఇప్పుడు వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.